తండ్రి. నీ మహోన్నతమైన నామమునకు యేసుక్రీస్తు వారి నామమున వందనములు తండ్రి. తండ్రి దర్శన జనమనిలో తండ్రి మీ కాపుదల కృప దయ మా ఇంట్లో ఉంచి ఆయుష్ని ఆరోగ్యం ఇచ్చి మీ సజీవ రెక్కల చాటున నన్ను నా కుటుంబ సభ్యులను ఉన్న సంఘం అందరినీ తండ్రి కాచి కాపాడిన విధానములకు మీకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం తండ్రి. తండ్రి కొట్టువాడిగా అల్పుడిగా నిల్చొని ఉన్నాం తండ్రి. తండ్రి మీ సముచిత జ్ఞానాన్ని మీరు అధ్యక్షత వహించి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో తండ్రి ఇక్కడ ఉన్న వారందరికీ అర్థవంతంగా బోధించడానికి నాకు సహాయం చేయండి తండ్రి. ఈ ప్రార్థన మా రక్షకుడు మీ పిలుపుమారి నేను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం అట్టి వేడుకుంటున్నాను మా కళ తండ్రి. ఆమేన్. ముందుగా నా గురించి నేను ఇంట్రడక్షన్ చేసుకుంటాను. నా పేరు శ్రీనివాస్ అండి. చెట్టిపాడు గ్రామం నుంచి క్రీస్తు సంఘం నేను నడిపిస్తూ ఉంటాను. ప్రేమ దేవుని ద్వారా ఈరోజు మరి కోట అనే గ్రామంలో మరి సువార్త సభలు 2 రోజులుగా చివరి రోజుగా ఈరోజు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని మాటలు మనం నేర్చుకుందాం. అంతకన్నా మరి కోట గ్రామంలో నివాసం ఉంటున్న తమ్ముడు ప్రసాద్ మరి ఎంతగానో దేవుని గురించి ప్రయాసతోటి ఈ గ్రామంలో దేవుని మాటలు వినిపించాలని ఎంతో మరి ఆసక్తితోటి తన గృహం దగ్గర మరి సువార్త సభలు ఏర్పరచడం జరిగింది. అందుకు మరి కుమార్ మాస్టర్ గారు కూడా ఎంతగానో మా తమ్ముడికి సహాయం చేస్తూ మా సంఘాన్ని ఇప్పటి వరకు మరి ఎంతో దేవుడిలో నడిపించినందుకు మరి దేవుడు వారిద్దరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రియమైన దేవుని వారా, నాకు మొదటి సందేశంలో ఇచ్చిన అధ్యక్షుడు వారికి యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఒక మంచి అంశంతో మీ ముందుకు వచ్చాను. మరి ఆ అంశంతో దేవుని మాటలు నేర్చుకొని దేవుని ఎదగాలని కోరుకుంటూ మరి పాఠంలోకి వెళ్ళిపోతాం. ఈరోజు పాఠము మరి సమాజంగా కూడా ఎందుకు మానుకోకూడదు. సంఘంలో ఆరాధన విషయంలో కావచ్చు, సువార్త విషయంలో కావచ్చు, మరి దేవుని మాటలు వినడానికి కొంతమంది అలసత్వం వహిస్తూ ఉంటారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఇక్కడ మరి పాఠం చాలా అద్భుతంగా దేవుని వాక్యంలో నిలబడగలుగుతారని విశ్వాసంతో ముందు నేను ఈ పాఠాన్ని చదువుతున్నాను. సమాజంగా కూడా ఎందుకు మానకూడదు. ప్రియమ దేవత, సమాజము అనగా సొసైటీ. సమాజం అనగా సొసైటీ. అసలు సమాజం అనగా సొసైటీ అన్నప్పుడు సమాజంలో ఉన్న వారందరూ కూడా ఎవరు? ప్రజలు. మరి ఆ ప్రజలు మరి కూడుకోవటం అనేది ఆ ప్రజలే విశ్వాసులుగా కూడుకోవాలని దేవుడు ఇక్కడ మనతో ఈ రాత్రి వేళ సమయంలో మాట్లాడుతున్నారు. సమాజంగా కూడుకోవటం అంటే ఎప్పుడు కూడుకోవాలి? ప్రతి క్రైస్తవుడు సమాజంగా కూడుకోవాలంటే ఎప్పుడు, ఎక్కడ కూడుకోవాలంటే ఇలాగా కోటలో ప్రసాద్ గారు పెట్టిన సువార్త సభలో, ఇంకా ఇంకెప్పుడు ఆదివారపు ఆరాధనలో, ఇంకెప్పుడు దేవుని మాటలు చెప్పే ప్రతి సభకు మనం హాజరు కావాలి. అదే సమాజం.
అదే సంఘము. దేవుని గురించి మనం గొప్పగా వినాలి, దేవుళ్ళు గొప్పగా మనం ఎదగాలి అని మన హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనము సమాజానికి అంటే సమాజంగా కూడుకోకుండా ఉండలేము. మనం సమాజంలో కూడుకోవడానికి ముందుగా ఎల్లప్పుడూ సిద్ధపడి ఉంటాం. మనం ఎబ్రీ పత్రిక ఒకసారి బైబిల్కి వెళ్ళి మన వాక్యం చూడగలిగితే ఎబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాసినది. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చూడగలిగితే ప్రియులారా, కొందరు మానుకొచ్చున్నట్టుగా సమాజం కూట మానక ఒకరినొకరు హెచ్చరించుకోవాలంట. సమాజంగా కూడుకుంట కొందరు మానుకుంటున్నారని అపోస్తలుడైన పౌలు గారు ఆనాటి కాలంలోనే బైబిల్ గ్రంథంలో రాయించాడు దేవుడంటే, మరి ఈ రోజు కూడా మన సమాజంగా కూడుకోవడానికి కొంతమంది అలసత్వం చేస్తున్నారంట. చేస్తున్నారా లేదా? పౌలు గారు అబద్ధం రాశారా దీంట్లో? అపోస్తలుడైన పౌలు గారు ఎన్ని సంవత్సరాల కింద రాశారు ఇది? అంటే అప్పుడు వారి గురించి రాస్తే ఇప్పుడు ఎంతమంది మన అలసత్వం వస్తున్నారంటారు? అలసత్వం వహిస్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ వారము మనకు ఆదివారం వెళ్ళకపోతే నష్టమేంటి? నష్టమేంటో పాఠం తెలుస్తుంది. ఎందుకు తన ఆలోచన ప్రేరేపించిందంటే ఇంపార్టెంట్ పని ఉంది అక్కడ. దేవుడి కంటే ఇంపార్టెంట్ పని ఏదైనా ఉందా అని ఆలోచించినట్టు ప్రియులారా, నిజంగా అతను క్రైస్తవుడిగా చెప్పుకుంటున్న, క్రైస్తవుడిగా మనకి కనబడుతున్న లోకంలో కలిసిపోయిన క్రైస్తవుడు. మరి ఈరోజు మీటింగ్కి క్రైస్తవులందరూ లోకంలో కలిసిపోతుంటే క్రీస్తు వేతరుడుగా అంటే క్రీస్తు నందు అనుసరించిన వారు ఈరోజు ఇక్కడికి వచ్చారు. అంటే మనకి ఎంత ధన్యత! ఈ మాటలు వినడానికి క్రీస్తును ధరించుకున్న వారు ఎంతో మంది ఉన్నప్పటికీ క్రీస్తు మాదిరిగా అంటే క్రీస్తును అనుసరించిన వారు ఇక్కడికి వచ్చి కూర్చొని దేవుని మాట వినడానికి వచ్చారు. అంటే మన సమాజంగా కూడుకోవటం మానుకోవటం ఇష్టం లేక ఇక్కడికి వచ్చాము. అవునా కాదు? దేవుని మాటలు వినాలంటే అంటే మన సమాజం కూడుకోవటం అంటే దేవుని మాటలు వినడానికి వస్తాం అంటే ఏదో వేషధారిగా వచ్చి కూర్చుని మాటలు విని వెళ్ళడానికి కాదండి. వేషధారిగా ఉండి మాటలు విని వెళ్ళడానికి దేవుడు సమాజంగా ప్రజలు విశ్వాసంగా కూర్చోవడానికి ఇక్కడ సమాజము అని అతను పేరు పెట్టలేదు ఇక్కడ. ఏమండి? మరి ఒక వారం మానేస్తే ఏముంది, పర్వాలేదు, పనులు నిమగ్నం అయిపోతే వచ్చే వారం వెళ్దాం అనుకుంటావు. మరి వచ్చే వారం కూడా నీకు పనుల దగ్గర గ్యారంటీ ఏంటి? ఎందుకంటే నువ్వు దేవుడు కాదు కదా, మనిషివి కదా. మనిషి మాటలు ఎలా ఉంటాయంట? పొద్దున్న మాటలు సాయంత్రం అనుకుంటావు, సాయంత్రం మాటలు పొద్దునుకుంటావు. అందుకనే ప్రతి ఆదివారం సమాజంలో కూడుకోవడానికి రావాలి. ఎందుకు రావాలంట? ఒకసారి మనం ఆలోచించగలిగితే అదే పత్రిక ఇందాక 24 చదువుకున్నాం కదా, ఇప్పుడు 20 చదువు ఒకసారి. ఆ దినమున సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు, ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకరినొకరిని కొలుపవలనని ఆలోచించుము. ఆ దినమును సమీపించుట మీరు చూచిన కొలది ఎక్కువగా అలాగ చేయొచ్చు. ఎలాగా? కూడుకుంటూ ఏం చేయాలంటే మనము ఒకరినొకరు ప్రేమ చూపుతూ సత్కార్యములు, ప్రేమ చూపుతూ సత్కార్యములు చేయుటకును ఒకరితో ఒకరు పురుకొల్పుకోవడం. ఇక్కడ ఆ దినమును సమీపించుటంటే మీకు చూచిన కొలది అన్నాడంటే యెరూషలేము నగరంలో అందులో ఆలయం నాశనం గురించి అయ్యే రోజు గురించి మరి అపోస్తుడైన పౌలు రచయితగా మరి దాన్ని ఉద్దేశించి రాశాడు. ఇక్కడ ఏమని దాన్ని ఉద్దేశించి రాశాడు. ఒకసారి లోకపత్రిక చూడండి, లోకసువార్త 19వ అధ్యాయం, లోకసువార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమే ఏడ్చెను. యేసుక్రీస్తు వారు ఎప్పుడు చెప్పారండి ఇది?
పౌలు గారి కంటే ముందే రాయించాడు ఇక్కడ. ఆ పట్టణం, ఆయన పట్టణంకు సమీపించినప్పుడు దాన్ని చూసి విషయమే ఏడ్చాడంట. అదే లోకపత్రిక 21వ అధ్యాయం 28. ఎక్కువ రిఫరెన్స్ వస్తున్నాయని కంగారు పడుతూ తీయండి, మెల్లిగా చదవండి, అర్థవంతంగా మనం నేర్చుకుందాం. యెరూషలేము దండ చేత చుట్టబడ్డ మీరు చూసినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకున్నది. 21. అప్పుడు యోదయలో ఉండువారు కొండలకు పారిపోవాలని, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవాలని, పల్లెటూరులోని వారు దానిలో ప్రవేశింపకూడదని. 22. లేఖనములో వ్రాయబడినవన్నీ నెరవేర్చుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపము వచ్చును. 24 వారు కత్తి వాటకూడదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్య పోదురు. అన్యజన్యుల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేములో అన్యజన్యుల చేత త్రొక్కబడును. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు సుమారు క్రీస్తు శకం 60వ సంవత్సరంలో ఇది రాశాడు. ఏంటంటే యెరూషలేములో ఉన్న దేవాలయము ఏమని చెప్పాడు ఇందాక? యెరూషలేములో దేవాలయము కూలిపోతుంది. అంటే అది కూలిపోతుందని ఎప్పుడు చెప్పారంటే సమీపించి ఉన్నదని చెప్పాడు. అది బహుశా ఆ రచయిత పౌలు గారు క్రీస్తు శకం 60లో రాశాడు. అంటే క్రీస్తు శకం 70 ఏమైందంటే రోమా సామ్రాజ్య పాలనలో రోమియులకు ఇంకా యూదులకు యుద్ధం జరిగింది. అంటే ఈ 2 సంఘటనలు ఇప్పుడు ఎబ్రిలో ఉన్న 10:25 ఏదైతే రాయించాడో పౌలు గారు, అలాగే లోకాల్లో చెప్పిన యేసుక్రీస్తు వారి మాటలు ఈ సందర్భంగా మనం చూడగలిగితే క్రీస్తు శకం 70లో రోమా పరిపాలన వచ్చిన తర్వాత యోదయ అలాగే రోమన్ వారు అక్కడ యుద్ధం చేస్తూ దేవాలయం నాశనం అయిపోయింది. యుద్ధం చేసినప్పుడు ఆ దేవాలయం నాశనం అయిపోయింది. ఇంతకీ మీరు చెప్పే టైటిల్కి దీనికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? అనుకోకండి. పాఠం ఆఖరి దగ్గరికి వచ్చేసరికి సమాజం ఎందుకు కూడుకోకుండా ఉంటున్నారో మీకు అర్థమవుతుంది. కూడుకోవాలి అనే ఆలోచన మీకు వస్తుంది. శ్రీమాన్ దేవుని వల్ల ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే యేసు తిరిగి వచ్చే దినము ఒకటి ఉందని, యేసు తిరిగి వచ్చే దినము ఒకటి ఉందని, మరి అదే క్రీస్తు 2వ రాకడని కొందరు అంటుంటే మరికొందరు ఏమన్నారంటే అసలు రాకడే లేదంటున్నారు. ఆ తర్వాత మనకేమో ఇక్కడ బైబిల్ గ్రంథంలో క్రీస్తు 2వ రాకడ ఉంది, వస్తాడు అని మనకు రాయించి ఉంటే మరికొందరు ఏంటంటే అది లేదు అంటున్నారు. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం చూడగలిగితే ప్రియులారా, అసలు క్రీస్తు రాకడ ఉందా లేదా? క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఎన్ని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఇంకా ఆయన రెండవసారి ప్రత్యక్షమవు. మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 33వ వచనం ప్రియులారా. మత్తయి సువార్త 24:33. ఆయన చెప్పండి. మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపంలోనే ద్వారము దగ్గరలోనే ఉన్నారని తెలుసుకోండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఎబ్రీ పత్రికల్లో పౌలు గారు అలాగే మత్తయి సువార్తలో మత్తయి గారితో రాయించిన మాటలు ఈ రెండింటిలో కూడా ఒక మాటలో కలిపి ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు? మొదటి తరం క్రైస్తవులు ఈ 2 సంభవాలు దాదాపు ఒకే సమయంలో జరగవచ్చని ఎదురు చూచారు. ఇంకొక విషయం అనుకోవచ్చు, అదేంటండి ఎదురు చూడటం అంటే? ఇంకొక విషయం ఏంటంటే ఆ దినము మన మరణ దినము కూడా కావచ్చుగా.
యేసు రెండవ రాకడ ప్రత్యక్షం అవుతున్నాడు అని అనుకొని ఆ తరం వారు ఎదురు చూచినప్పుడు ఇంకొక విషయం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే ఆ దినము మన మరణ దినము కూడా కావచ్చుగా, అవునా కాదా? మీకు ఆలోచించాలి ప్రియులారా ఒకసారి. ఎందుకంటే ఏప్రిల్ 10-25 ఏమన్నా ఇందాక ఎక్కువగా, మరీ ఎక్కువగా చూడలేదు ఇలా కన్సర్వేం కాబట్టి మరీ ఎక్కువగా అలాగ చేయొచ్చు. ఇంతకీ ఏం చేయాలంట? సమాజంగా కూడుకుంట మానకూడదు, ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ గురికొరుకుపోవాలి, ఎక్కువగా చేయాలి. ఏంటి ఒకరిని ఒకరు హెచ్చించుకుంటూ అంటే ఏంటి? అసలు సమాజంలో కూడుకున్న తర్వాత ఏం చేయాలని అడిగితే మొదటిగా ప్రేమ చూపాలంట. రెండవది సత్కార్యములు చేయుట. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. మొదటిది ప్రేమ చూపుట, రెండు సత్కార్యములు చేయుట. మొదటిగా మనం ప్రేమ చూపుట అనేది మనం చూడగలుగుతాం. ఒకరినొకరు పురుకొల్పుకోవాలని మనం చదువుకున్నాం. ఇలా జరగాలంటే మనం ఏం చేయాలి? చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. నాకు చెప్పింది మీకు అర్థమైందా? సమాజంగా కూడుకోవాలి. అలా కూడుకున్నప్పుడే కదా మనం ప్రేమ చూపుతాం. మనం సంఘంలో ఒకరిని హెచ్చరించుకోగలుగుతాము, ఒకరిని ఒకరు సమస్యల గురించి మనం తెలుసుకోగలుగుతాము, ఒకరి గురించి ఒకరు మనము ఆలోచించగలుగుతాము. చివరికి దేవుని పని ఎలా చేయాలి, దేవుని పనిలో మనం ఎలా పాలుభాగస్తులుగా ఉండాలి అని ఆలోచించగలగాలంటే ఏం చేయాలి? మనం సమాజంగా మనం కూడుకోవాలి. అది ఎప్పుడు కూడుకోవాలి? ఎక్కడ కూడుకోవాలి? ఎప్పుడు కూడుకోవాలి? ఎక్కడ కూడుకోవాలంటే ఆదివారపు ఆరాధనలో కూడుకోవాలి. అంతేనండి, ఆదివారపు ఆరాధనలో కూడుకోవాలి. ఆరాధనలో కూడుకోవాలంటే మరి నీకేం ఇంపార్టెంట్ పని ఉంది? చాలా ఇంపార్టెంట్ పని ఉందని చెప్పి నువ్వు ఆదివారపు ఆరాధనకు రాలేకపోతున్నావు. అందుకే ఏమన్నాడైనా? మరణ దినము. ఆ దినం ఏంటి? సమీపించిన కొలది, చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురుగొల్పుకోవాలంట. అలా జరగాలంటే మన సమాజంగా కూడుకోవాలి. ప్రణం ఎందుకు అంత వారమంతా నువ్వు ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటున్నావు కదా? ఎవరిచ్చారంటే నీకు ఆయుష్? బాగా చెప్పారు. మరి దేవుడు ఇచ్చారని చెప్పినప్పుడు ఆదివారం ఆరాధన ఎందుకు అనుకుంటున్నారు మీరు? అంటే డబ్బులు అవసరమా? ఉద్యోగం పోతుందా? నిశ్చలంగా తీసేస్తారు దేవుడు. ఇంపార్టెంట్ పని అని చెప్పి మనం బయటికి ఎప్పుడైతే వెళ్ళామో ఆ రోజు దేవుడు చూసి ఒకేసారి మాకు ఏం చేస్తారట? మరణ దినం కూడా కావచ్చు హెచ్చరిస్తున్నాడు ఇక్కడ. ఎందుకు? వారమంతా మనము దేవునికి మనకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి భూమి మీద నిలబెట్టి ఉంచినందుకు ఆదివారపు ఆరాధనలో మనం ఎందుకు ఉండాలంటే, సమాజంగా ఎందుకు కూడుకోవాలంటే దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవా, జరిగిన ఆదివారం నుంచి ఈ ఆదివారపు ఆరాధన అంతట్లో మాకు సమయం ఇచ్చినందుకు మీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకు మేము సిద్ధపడి ఆదివారపు ఆరాధన సమాజంగా కూడుకోవడానికి మేము ఈ మందిరంలో ఉన్నాము అని దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకు మనం సమాజంగా కూడుకోవాలి. ఒకరినొకరు యోగక్షేమాలు తెలుసుకోవడానికి మనం సహవాసంలో సంఘంలో ఉన్న వారందరినీ ప్రేమ చూపుతూ, ఏదైనా తప్పు చేశారనుకో ఒకరిని ఒకరు హెచ్చరించచ్చు. అందుకు మనం సమాజంగా కూడుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆదివారం ఒక్క వారమే లేకపోతే నష్టం ఏంటి? మనకి ఒక వారం వెళ్ళకపోతే మనకు నష్టం ఏమిటి అంటే ఆ రోజు చాలా నష్టం ఉందని మీకు. ఎందుకంటారా? ఆదివారపు ఆరాధనలో దైవజనులు నోటంటే ఏమి మీకోసము, మీ కొరకు, మీ రక్షణ కొరకు
దేవుడు సిద్ధపరిచాడో ఆ వాక్యం, మీ రక్షణ కొరకు ఆ వాక్యం సిద్ధపరిచి ఉంచాడు. ఆ వారం మీరు రాకపోతే, ఆ రక్షణ పొందు వాక్యము మీరు వినకపోతే, మీరు జీవ గ్రంథం నందు ఒకరోజు పాపం పెడతారు. అవునా కదా? ఆ రోజు రక్షణ దినంలో రక్షణ కొరకు వాక్యం వినటానికి సమాజంగా మనం కూడుకోవాలి. ఆదివారం పాదం ప్రిమ దేవుడు వల్ల మనకి ఎన్ని పనులున్నా, ఎన్ని ఉన్నా, ఆదివారపు ఆరాధన మనం ఎప్పుడూ మానకూడదు. ఎందుకంటే మన ఆత్మీయ తండ్రి గారు జయశ్రీ గారు ప్రతిసారి మనకు చెప్తూ ఉంటారు, ఆదివారపు ఆరాధనకు ఎందుకు మానకూడదంటే, ఆ రోజు మనకి ప్రభు బలలో మనం పాల్గొంటాం ఖచ్చితంగా. ఆ ప్రభు బల మనం మానుకున్నాం అనుకోండి, ఒక రోజు ఆయుష్ తగ్గిపోతే మనం. అందుకని ఆదివారపు ఆరాధన మానవద్దు. ఎన్ని పనులున్నా సరే ఆరాధనకి రండి 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 అని చెప్పి చాలా సందర్భాల్లో మరి మా ఆత్మీయ తండ్రి జయశ్రీ గారు చాలాసార్లు మనకు చెప్తారు. మరి ఈరోజు సంఘాలలో మరి ఆదివారపు ఆరాధన కూడుకుంటున్నారా? కూడుకున్న వారు ఎంతమంది? ఆ రోజు ఆ సమయంలో ఆ సమాజంలో కూడుకున్నప్పుడు దైవజనుల నోటంట వచ్చిన రక్షణ మీకు కనబడుతుందా? రక్షణ మీకు కలుగుతుందా? అలా ఎంతమంది వచ్చి వాక్యాన్ని విని రక్షణ పొందుతున్నారు? ఆలోచించుకుంటే తీరగా కొంతమంది వస్తున్నారు, కొంతమంది ఆ సమాజంగా కూడుకొని రక్షణ పొందుతున్నారు. అంటే ఆ రోజు ఆయుష్ కొంత క్షీణిస్తుంది. మనకి ప్రేమ దేవుడా, మనం దేవుని ప్రేమని పొందుకోవాలంటే ఎక్కువగా మనము సువార్త సభకు వెళ్ళాలి, ఆదివారపు ఆరాధనకు వెళ్ళాలి. అలాగే ఇతర సహవాస సంఘాలను కూడా మనము ఎప్పుడు వదులుకోకూడదు. కొంతమంది అంటారు, మా సంఘం కాదు కదండి అది, ఆ సువార్త సభ మా సంఘం కాబట్టి మేము వెళ్ళమంటాం. అది యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించమని సర్వలోకానికి వెళ్ళి అపోస్తులైన అందరికీ యేసుక్రీస్తు వారు చెప్పారు, సువార్తని ప్రకటించడానికి వచ్చినప్పుడు అది ఏ సంఘం అయితే మీకు ఏమైంది? ఏ సంఘం అయితే మీకు ఏమైందండి? క్రీస్తు మాటలు, దేవుని మాటలు, వాక్యం మీ మధ్యకి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? హృదయాన్ని ఓపెన్ చేసి పెట్టాలి. వాక్యమే మీ మధ్యకి వచ్చింది, సరే మీరు సంఘానికి రాలేకపోతున్నారు, సువార్త సభలకు రాలేకపోతున్నారు, కనీసం చెప్పిన మాటలకైనా చెవి ఇస్తున్నారా? చెప్పే మాటలకైనా చెవి ఇస్తున్నారంటే చెవి కూడా ఇవ్వట్లేదండి. ఎంత దారుణంగా మారిపోయారంటే, ఇక్కడ సువార్త సభలు మా సంఘం కాదంటున్నారు, దేవుని మాటనే మా సంఘం మాది కాదన్నట్టుగా ఈరోజు క్రైస్తవులు అందరూ విశ్వాసంగా చెప్పుకుంటూ బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసి పాటలు పాడి చివరికి ఆశీర్వాదం తీసుకొని తిరిగి వస్తున్న క్రైస్తవులైన విశ్వాసులు చేసిన పనులు, క్రైస్తవులు చేస్తున్న విశ్వాసులుగా చెప్పుకుంటున్న పనులు ఇది. సువార్త సభ అంటేనే వాక్యం. దేవుడు మన మధ్యకి వచ్చాడు. మన మధ్యకి వచ్చినప్పుడు మన హృదయాన్ని ఓపెన్ చేసి దేవునికి మనము ద్వారం ఇవ్వాలి. అలా చేయక దేవుని లక్ష్య పెట్టగా నిర్లక్ష్య పెడుతున్నారు. అందుకే సమాజం కూడుకోవటం మానకూడదని చెప్పి మరి ఈరోజు మరి ఈ కోండ్రకోట ఈ సంఘం క్రీస్తు సంఘంలో మనం మాట్లాడాలి. మరొక వచనం చూడగలిగితే యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు. ఈరోజు ఎవరైనా చేస్తున్నారు అలాగా, ప్రేమిస్తున్నారు. అది ఏం ప్రేమ అంటారు? అది ఏం ప్రేమ అంటారు? దేవుని ప్రేమ ఉందా? ఎవరైనా దేవుళ్ళ ప్రేమిస్తున్నారంటే దేవుళ్ళ మనం ప్రేమింపలేకపోవచ్చు, కానీ ప్రేమ చూపాలి. ఈరోజు యువతరం కానీ
వయసులో ఉన్నవారు కానీ అలాగే వయసు మళ్ళిన వారు కానీ ప్రేమ చూపిస్తున్నారండి. ఏం ప్రేమ అంటది? శరీర ఆకర్షణ ప్రేమ, ఆత్మకు సంబంధించిన ప్రేమ కాదు, శరీరానికి సంబంధించిన ప్రేమ చూపిస్తున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఒకరిని ఒకరు ప్రేమింపవాలని అన్నాడు. అది కూడా ఆజ్ఞగా చెప్పాడండి. అది మన ప్రేమలు ఎక్కడ ఉంటాయి తెలుసా? పార్కుల్లో ఉంటాయి. మన ప్రేమలు ఎక్కడ ఉంటాయి తెలుసా? ఎక్కడ ఉంటాయి? కరెక్ట్, వాట్సాప్. ప్రియమైన దేవుని వాళ్ళ ఒక్కసారి ఫోన్ ఆఫ్ చేసి చూడండి. ఒక్కసారి మీరు ఫోన్ ఆఫ్ చేసి చూడండి. ఏ సమయంలో? సువార్త సమయంలో కాదండి. ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఫోన్ ఆఫ్ చేసి నువ్వు దేవుడి మాటలు చదువుకొని వింటూ ఉంటే నీ జీవితం ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. అదే నువ్వు ఫోన్ ఆఫ్ చేయకుండా ఉన్నావనుకో, ఒకవేళ నువ్వు సువార్త సభలోనే ఉన్నావనుకో, లేదా ఆదివారపు ఆరాధన మందిరంలో ఉన్నావే అనుకో, ఒక మెసేజ్ వస్తుంది. ఏంటా మెసేజ్? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? చర్చిలో ఉన్నా. చర్చిలో ఉండి కూడా మెసేజ్ చేస్తుంది. చర్చిలో ఉన్నా అంటే నువ్వు చర్చి కూడా కదా దొరకకుండా నువ్వు ఎలాగో వెళ్ళావు. వెళ్ళిన వాళ్ళు కూడా పాటిస్తున్నావు. ఎక్కడ ఉన్నావు అని ఎవడు? సాతాన్, అపవాది. మనం ఎప్పుడైతే ఆ సెలవును మాయలో పడిపోయామో దేవుని ప్రేమకు మనము దూరం అయిపోయాం. సంఘంలో ఉన్న వారిని ఎవరైనా ప్రేమిస్తున్నారా? కనీసం ప్రేమగా చూడగలుగుతున్నారా? ఎవరికి వారు అయితే వస్తున్నారు, కనీసం వందనాలు చెప్పుకుంటున్నారంటే, ప్రేమగా వందనాలు చెప్తున్నారంటే కనీసం వందనాలు చెప్పడం కూడా మర్చిపోయారు. వందనాలు చెప్పడం కూడా మర్చిపోయారు. అంత ప్రేమకు దగ్గర అయిపోయారు మన సంఘంలో ఉన్నవారు. కానీ దేవుడు ఏమన్నాడు? ఒకరిని ఒకరు ప్రేమింపవాలని. అది ఎలా ఇచ్చాడు? ఆజ్ఞగా ఇచ్చాడు. ఆజ్ఞగిచ్చి నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరిని ప్రేమించిన. ఒకసారి ట్రై చేయండి. అంటే ఈరోజు చాలా మంది సేవకులు కూడా ప్రేమించలేని పరిస్థితిలో ఉన్నారండి. చాలా మంది ప్రేమించలేని పరిస్థితిలో దైవజనులు ఉన్నారండి. క్రైస్తవ సమాజంలో సంఘంలో నడిపించిన వారే, కానీ ప్రేమకు దూరం. ప్రేమించారనుకో ఏదో మన దగ్గర నుంచి ఆశిస్తున్నారని ఆలోచించుకోవాలి, అర్థం చేసుకోవాలి. ప్రేమ అనేది ఎలా ఉంటుంది తెలుసా? దేవుడు మనల్ని ప్రేమించినట్టు మనం కూడా ప్రేమించాలి. యోహాను సువార్త 13:30 కూడా చూడండి ఒకసారి. మీరు ఒకరిని ఎడల ప్రేమ గలవారిని ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులు అందరూ తెలుసుకుందరు. నేను ఎప్పుడైతే ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు అంటే ఎప్పుడు తెలుసుకుంటారంట? ఎప్పుడు ప్రేమ ఉంటారంట? మీరు వాడేమైనా కొత్త బట్టలు వేసుకొస్తే, ఈవిడిగా ఏమైనా పట్టు వస్త్రాలు వేసుకొస్తుందంటే ప్రేమ ఉంటుందా? ఈర్ష్య వస్తుంది. సరే, ఒకరు కానీ సరే ఇది ఎక్కడ కొన్నాము అని అడిగా అనుకోండి, చెప్పే ఆవిడ ఎలా చెప్పుద్ది? చంద్రబాబు చెప్పుద్దా? సీమాలని చెప్పుద్దా? అబ్బో ఎక్కడ కొన్నా నేను? మెగా షాపింగ్ లో కొన్నారా? అప్పుడు విన్నవారికి ఎలా ఉంటుంది? అయ్యి బాబాయ్ గొప్పగా చెప్తుందంటే ఏమొస్తుంది అక్కడ మనకి? ఏమొస్తుంది మనకి? ద్వేషం. ముందుగా మనము అవి ఎక్కడ కొనుక్కుంటే మనకి ఎందుకు బాగుంది? ఎదుటి వారు చెప్పే మాటలు కొంచెం గొప్పగా చెప్పినా మనం ఎలా ఉండాలి? ప్రేమించేవారిగా ఉండాలి. ప్రేమించేవారిగా మనం ఉండాలి. ప్రేమ గలవారైన ఎడల అన్నాడు. అంటే మనం ఎప్పుడైతే ప్రేమిస్తున్నామో ఎదుటి వారు కూడా మనం ఏం చేస్తారంట? మనం కూడా ఏం చేస్తారు? ఇది సినిమాలో కాదండి. ఒకరిని ప్రేమిస్తే మనం తిరిగి ప్రేమిస్తారు. అది కాదు, ఆ ప్రేమ కాదు. ఇది దేవుడి ప్రేమ, ఆత్మకు సంబంధించిన ప్రేమ.
ఈ ప్రేమ కావాలంటే దేవుడు వాక్యం మన ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? హృదయం ఉండాలి. మన హృదయం ఉండాలంటే మనం ఎక్కడుండాలి? మనం ఎక్కడుండాలి? సమాజంగా కూడుకోవాలి. మనం సమాజంగా కూడుకుంటేనే ఆ ప్రేమ మనలో ఉంటుంది. ఆ ప్రేమని మనం ప్రేమింపగలుగుతున్న వారిగా ఉండగలుగుతాం. ఈ ప్రేమను చూసి దేవుడు ఏం చెప్పాడు మనకి? ఇప్పుడు మనం ఎప్పుడైతే ప్రేమించిన వారిగా ఉండగలిగామనుకో దేవుడు మనకి ఏమిచ్చాడు? ఒకటి శిష్యులు. ఏమంటే శిష్యులు అనే మాట్లాడి నా మాటలు, శిష్యులు అన్న మాట చాలా చిన్న మాట. మరి ఈరోజు యేసుక్రీస్తు వారి శిష్యులని చెప్పుకోవడానికి ఎవరు సిద్ధపడి ఉన్నారు? ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఎవరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధపడి ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే మనం ఒకరిని ఒకరు ప్రేమించినప్పుడు, ప్రేమ గలవారై ఉన్నప్పుడు, అప్పుడు ఆయన చూసి నా శిష్యుడు అని చెప్పుకుంటాడు, అందరికీ తెలియజేస్తాడు. మన దేవుడు సమాజంగా మనం ఎందుకు మారుకుంటున్నామో ఒకసారి ఆలోచించగలిగితే, ఈరోజు మనకి ఒక 1000 రూపాయల కూలి కోసమో, లేదంటే పెళ్లి కోసమో, లేదనుకుంటే ఈ సోమవారం నుంచి ఆదివారం వరకు మనం ఎంతవరకు కష్టపడ్డామో ఒకసారి ఫ్యామిలీతో ట్రిప్ అయితే ఏమైంది అని ఆలోచించగలిగితే తస్మాత్ జాగ్రత్త. ఒక రోజు నీ రక్షణ పొందే వాక్యాన్ని నువ్వు మిస్ అవుతున్నావు అంటే ఆ రోజు నీ ఆయుష్కి ఏదో ఆలోచించుకోవాలి. సంఘంలో విశ్వాసులందరూ ఒకరినొకరు ప్రేమించుకోవాలన్నాడు. అది శరీర సంబంధమైనది కాదని మనం చెప్తున్నాం. మరి ఆత్మ సంబంధమైన ప్రేమ, అది దేవుని ప్రేమ. ఇది సహోదరి సహోదరుల ప్రేమింపగలగాలి. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ సంఘంలో మనం ఏం చేస్తున్నామంటే ద్వేషిస్తున్నాం. నిజమా కాదా? ద్వేషంగా ఉంటున్నామా లేదా? యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ద్వేషిస్తే ఎక్కడుంటారో చెప్తున్నాడు. చీకట్లో ఉన్నట్టే ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞగానే కొత్త ఆజ్ఞని మీకు రాయటం లేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. అదే 2:9 రండి ఒకసారి. 8 వదిలేండి. 9 ఏమి చదవండి. మరియు కొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను. చీకటి గతించుచున్నది. సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. ఇది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని దేశించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. 10 చదవండి. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణమేదియు లేదు అంటున్నాడండి. సహోదరుని ద్వేషిస్తే ఎక్కడుంటాడు? తన సహోదరుని ద్వేషించిన వాడు చీకట్లోనే ఉన్నాడంట. చీకట్లో ఉన్నాడు. ఇటువంటి జరగకుండా మీరు ఒకరిని ఎడల ఒకరు ప్రేమ కలిగి దేవునిలో ఉన్నట్టయితే, దేవుని ప్రేమలో అభివృద్ధి పొందినట్టయితే ఖచ్చితంగా మీరు ఏం చేయాలట? సమాజంలో కూడుకోవాలి. మీ ప్రేమ, దేవుని ప్రేమను అభివృద్ధి పెంపొందించుకోవాలంటే మీరు ఏం చేయాలి? సమాజంలో కూడుకోవాలి. ప్రేమ కావాలి మీకు ప్రేమించే గుణం కావాలి. మీకు ప్రేమించే మనసు మీకు రావాలి. ఎవరిని ప్రేమిస్తావా? అందరినీ ప్రేమించాలి. మన ఎదుటి ఉన్నవాడు తప్పుల మీద తప్పులు చేస్తున్నా మనం అతనిని ప్రేమిస్తూనే ఉండాలి. ఇదే మనకి యేసుక్రీస్తు వారు నేర్పిన మాట. మీరు అనొచ్చు, ఏమండి వాడు ఎంత ప్రేమించినా వాడు మనం మార్పు పొందలేకపోతున్నాడు అనుకోండి, మనం ప్రేమిద్దాం. తిరిగి అతనే ప్రేమింపబడిన వాడిగా తిరిగి మనం ప్రేమిస్తాడు. తన పాపాలు ఎన్నున్నా సరే మనం ప్రేమిద్దాం.
సహోదరిని కూడా మనం ఎప్పుడు ప్రేమించాలి. ద్వేషిస్తే మనం ఎప్పుడు అని చెప్పాడు, చీకట్లో ఉన్నట్టే అని చెప్పాడు. ఇక్కడ మనం ప్రేమ గురించి అంత తేలిక తీసుకోకూడదండి. ఏదో స్కూల్ ప్రేమలు, సినిమా ప్రేమలు, ఇలాంటి ప్రేమలు శాశ్వతం కాదు. ఆ ప్రేమను మీరు చేసుకున్నారనుకోండి, ఒకరోజు ఫ్యాన్ మీద ఏలాడతారు, ఒక ఒత్తిడి నుంచి దూకి మీ ప్రాణాలు పోగొట్టుకుంటారు, లేదా మీరే మీ చేతిలోనే మీరు కత్తితో పొడుచుకొని చచ్చిపోతారు. ఎందుకంటే ఆ ప్రేమ శాశ్వతం కాదు. దేవుని ప్రేమ శాశ్వతం. దేవుని ప్రేమను పెంపొందించుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి చేసుకోవాలంటే మనం ఎక్కడ స్వార్థ పెట్టినా, ఏ సంఘమైనా, ఇతరులు, విశ్వాసులు ఎవరైనా సరే, ఆ సహవాసం మనం ఎప్పుడు కూడా మనము వదిలిపెట్టకూడదు. సమాజంగా కూడుకోవాలి. ఆదివారపు ఆరాధన మానుకోకూడదు. నీకు అప్పుడే ప్రేమ మీరు తెలుస్తుంది. అంతేగాని నేను ఈ మధ్యకాలంలో నేను ఏదో వెళ్తలేదు, కానీ బస్ స్టాండ్లో చూస్తే అండి, ఏ బస్ స్టాండ్ అయినా సరే, అది పాత కొత్త స్టూడెంట్స్ ఉంటారండి. ఎంత దారుణంగా ఉంటున్నారంటే, తల్లిదండ్రులేమో ఎంతో ప్రేమగా వారి మీద ఎంతో నమ్మకం పెట్టి కాలేజీలు పంపిస్తూ ఉంటే, వారు వీరని కాదండి, అక్కడ వారు మాట్లాడే మాటలు చాలా అసహ్యంగా ఉంటాయి. ఇది దేవుని ప్రేమలో ఉన్నవారు, దేవుని వాక్యంలో ఉన్నవారు వినలేమండి ఇది. ఎందుకంటే అంత అసహ్యంగా మాట్లాడుకుంటారు వాళ్ళు. పేరుకేమో అన్నయ్య అంటారు, చెప్పే మాటలేమో చాలా దారుణంగా అసహ్యం మాట్లాడారు. అంటే తల్లిదండ్రులకు తెలియదా అక్కడ అబ్బాయిలు అమ్మాయిలు కలిసి చదువుకుంటారని? ఆయన తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తున్నారు అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ? నమ్మకం. ఏ నమ్మకం? నా బిడ్డ ఆ తప్పు చేయదు, నా కొడుకు ఈ తప్పు చేయడు అని నమ్మకం వల్ల కాలేజీ పంపిస్తుంటే, వారు చేసే ప్రేమ ఏంటంటే అంత తేలికగా చూసుకుంటున్నారు. ఊరితే పోయే ప్రేమ. ఒకసారి చూశానండి, ఒక సహోదరిని ఎలా కొడుతున్నాడంటే, ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు కొడుతుంటారు. వాళ్ళు అంత గట్టిగా కొడుతున్నారు. చాలా బాగా ఏడుస్తుంది. నేను బండి వేసుకుని వెళ్ళి తిరిగి వెనక్కి వెళ్ళి అతను హెచ్చరిస్తే ఎవరైనా తెలుసా? వాడు ఎవరైనా తెలుసా? నువ్వు వదిలేండి, నేను వదిలేస్తే నువ్వు తీసుకుని వెళ్తానికి నువ్వు సిద్ధపడి ఉన్నావంటే అని అడిగాడు. అంటే సమాజం ఎక్కువైంది ఇక్కడ. ప్రేమను చెడుగా చిత్రీకరిస్తుంది ఇక్కడ. సినిమా ప్రేమ, శరీర సంబంధించిన ప్రేమ, ఏదో ఆశించిన ప్రేమ. కానీ వారికి తెలియదు ఏంటంటే, ఏదో ఒక రోజు ఆ ప్రేమలోనే తన జీవితాలు ముగిసుకోవాలి. అదే మరణ దినం. దేవుడు అదే చెప్పాడు. ప్రేమ దేవాల దేవుని ప్రేమ గురించి మనం వెతకాలి. వెతకాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికో వెళ్ళవసరం లేదు. మనకిచ్చిన 66 పుస్తకాల్లో ప్రతి మాట దేవుని ప్రేమేనండి. ఆ 66 పుస్తకాలు ప్రతి వాక్యము మనం చదువుకుంటే మన జీవితంలో ఎంతో గొప్పగా ఎదుగుతాం. ఎక్కడ? భూమి మీద. ఎంత గొప్పగా ఎదిగేది ఎక్కడ తెలుసా? భూమి మీద. నువ్వు ఎంత గొప్పగా ఎదిగినా మళ్ళీ నువ్వు చనిపోయిన తర్వాత, రెండో మరణం తర్వాత నువ్వు జీవించవలసినది మరొక లోకం ఉంది. ఆ లోకంలో కూడా ఎంత గొప్పగా బ్రతకడానికి దేవుడికి మాటలు చూపిస్తుంటాడు. ప్రేమ దేవుడా, మరొక వచనం చూడగలిగితే పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును. చాలా మాట. ప్రేమ అనేక పాపములను కప్పును. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలంటే ఏం కావాలి? ఇక్కడ మనకి ఆ ప్రేమ ఎలా వస్తుంది? మనకి నమ్మకంతో వస్తుంది. ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు బయటకు వెళ్ళారండి. ఒక 5 నిమిషాలు వస్తున్నాడని చెప్పి వెళ్ళాడండి అతను. కానీ గంట తర్వాత వచ్చాడండి. ఇతను వెయిట్ చేస్తున్నాడండి. వెయిట్ చేసినప్పుడు అతను వచ్చిన తర్వాత ఎలా మాట్లాడి ఉంటాడు అతను? మీరు ఒకసారి ఆలోచించండి. ఎలా మాట్లాడి ఉంటాడు మీరు ఆలోచించండి ఒకసారి.
ఏమైనా ప్రాబ్లం జరిగిందని ఆలోచించాడంటారా? అలా మాట్లాడాడంటారా? అసలు నువ్వు మనిషివా? ఎందుకన్నా మాట మనిషివా అని ఎందుకన్నాడంటే, నువ్వు 5 నిమిషాల్లో వస్తావని చెప్పి గంటకు వస్తావు అంటే అక్కడ ప్రేమ ఉందా? ప్రేమ లేదు. అదే ప్రేమలోడు ఏమన్నాడు తెలుసా? ఏమైంది అక్కడ నీకు? ఏమైనా ఇబ్బంది పడ్డావా? ఇబ్బంది పడితే ఒక మాట నాకు ఫోన్ చేయొచ్చుగా, వచ్చేవాడిగా. మరి ఆ ప్రేమ ఇద్దరు వ్యక్తుల దగ్గర ప్రేమ లేదు అక్కడ, కానీ ఇక్కడ మనకు ప్రేమే కావాలి. ఇక్కడ ఆ ప్రేమే దేవుని ప్రేమ అయి ఉండాలి, ఆత్మకు సంబంధించినదే ఉండాలి. ఆ ప్రేమను అభివృద్ధి పెంచుకోవడానికి మనం ఇప్పుడు వాక్యాన్ని నింపుకొని ఆదివారపు ఆరాధనకు కానీ సమాజ కోరికలకు కానీ మానకుండా ఉండాలి. దేవుని ప్రేమలో ఉండాలి. ఆ ప్రేమే లేకపోతే యోహాను మొదటి పత్రిక 3:14 మనం సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణం నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ఇప్పుడు చెప్పండి, ప్రేమ లేని వాడు ఎక్కడ ఉంటున్నాడంట? ప్రియురాలు ముందన్నాడా? సినిమా ముందన్నాడా? మరణము ముందు నుంచుంటాడంట అతను. ప్రేమ లేకపోతే ఎక్కడ ఉంటాడు అతను? మరణమందు. ప్రేమ లేకపోతే మరణం ముందు ఉంటాడని చెప్పి దేవుడే రాయిస్తే, మరి ఆ ప్రేమే లేకపోతే ద్వేషం పెరిగిపోతుంది. మరి అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? ద్వేషం పెంచుకుంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? అదేదో కొత్తగా వచ్చింది సిఎంఆర్ సినిమా, ఏంటది మాలా సినిమా, సిఎంఆర్ సాంగ్ కాదు సినిమా, కొత్తగా వచ్చింది అంటే మనం మరణం ముందు కాకపోతే ఎక్కడ నుంచోవాలంటే మరణం ముందే నుంచోవాలి. ఆ మరణం ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మనం చూసుకునేసరికి నేనేంటి ఇక్కడ ఉన్నాను అనేసరికి నువ్వు ఎక్కడ ఉంటావు? ఎక్కడ? నరకంలో ఉంటావు. ఎందుకున్నావు అక్కడ? నీ ప్రేమ తేలికగా చూసావు. ప్రేమ అంటే ఏంటంటే నీకు తెలియక చూసావు. అక్కడ దేవుని ప్రేమను నువ్వు రుచి చూడలేదు అక్కడ నువ్వు. అలా దేవుని ప్రేమ రుచి చూసినట్లయితే నువ్వు ఎప్పుడు సమాజానికి కూడుకోకుండా ఉండకుండా మానకుండా ఉండలేవు. సమాజానికి కూడుకోకుండా ఉండలేవు. నువ్వు కూడుకోవడానికి సిద్ధపడి నువ్వు 9:30 కంటే 9 గంటలకు వచ్చి నువ్వు ఆరాధనలో కూర్చుంటావు. ఏమండి, ఇక్కడ ఆదివారం ఆరాధన వస్తున్నామంటే ప్రేమ వృద్ధి చేసుకోవడానికి, ఆ ప్రేమ విలువ మనం తెలుసుకోవడానికి, అది ఆత్మకు సంబంధించిన ప్రేమని మనము అర్థం చేసుకోవాలి తప్ప శరీరానికి సంబంధించిన ప్రేమ కాదు. ఈరోజు ఒక పెద్ద నాతో మాట్లాడాడు, ఎందుకు అడవికి వెళ్తున్నారు మీరు అని ఆఫీస్లో. ఏమంటే నేను మొదటిసారిగా నేను సువార్త చెప్పడానికి నేను వేరే ఊరు వెళ్తున్నానండి అంటే ఏం చెప్తామని అడిగాడు. సమాజంలో కూడుకోవడం ఎందుకు మారుకోవాలని చెప్పడానికి వెళ్తున్నానండి గురువు గారు చెప్తే ఆయన 4-5 క్వశ్చన్లు స్పందించాడు. నేను ఒకటే మాట అన్నాను, సువార్త వెళ్ళొచ్చిన తర్వాత మీకు సమాధానం చెప్తానండి అన్నాను. ఆయన మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన కూడా గొప్ప క్రైస్తవుడే, ఎంతో గొప్ప వాక్యం చెప్పిన వాడే, ఎంతో మందికి ఆ వాక్యం వినిపించిన వాడే. కానీ మన సంఘం అంటే ఆయనకి ద్వేషం. జయశాలి గారు అంటే అతను ఒకడే గొప్ప దైవజనుడా అన్నాడు అన్నమాట. నేను అన్నాను, అది ఇప్పుడు కాదు తెలిసిన సంభాషణ వేరే. ఒకటే చెప్పా, ఒకసారి సింహగర్జన అని ఒక బుక్ ఇస్తాను మీకు, నేను ఒక పుస్తకాన్ని చదివి చూడండి. జయశాలి గారు అంటే ఏంటో మీకు అర్థమవుతుంది అని చెప్పాను. వాక్యం అంటే మొక్క ఎదిగే కొద్దీ ఎంత బలంగా నిలువుగా ఉంటుందో మనం కూడా వాక్యంలో ఉండగలిగితే అలాగే నిలువుగా ఉంటాం. లేకపోతే నన్ను అడిగాడు పెద్ద ఆయన, అలా ఉండిపోతూ ఉంటాం. వాక్యంలో అంత బలం ఉంది. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? ఏంటి అర్థమైందా? ఇప్పుడు దాకా చెప్పిందంటే ఈయనకి అర్థమైంది, మీకు అర్థం కాదు. ప్రేమ గురించి తెలుసుకున్నామండి మనం. రెండోది ఇందాక 2 మాటలు చెప్పాను, ప్రేమ చూపుట
సత్కార్యములు చేయుట. మరి రెండోది సత్కార్యం చేయుట గురించి చూద్దామా? సహోదరులకు సత్కార్యం చేయాలంటే ముందు ఏముండాలి మనకి? సత్యం ఏంటి తెలియాలి మనకి. సత్యం ఏంటి? సత్యం. సత్యం అనగా వాక్యం. ఏమండి? కొలస్సీ పత్రిక 1:10 వాక్య సంబంధమైన క్రియలు చేసినప్పుడే కార్యంలో మనం చేసినట్టు అవుతాం. కొలస్సీ పత్రిక 1:10 ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారు, ఇక్కడ చదవండి అసలైన వాక్యం, ప్రతి సత్కార్యములో సఫలమగునొచ్చు, దేవుని విషయమే జ్ఞానమును అభివృద్ధి పొందొచ్చు, అన్ని విషయములలో ఎవరిని? ప్రభు అంటే ఎవరు? దేవుడు. ఎవరిని సంతోషపెడతాం మనం ఇవాళ? మనం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హృదయం మీద చేసుకుని చెప్పాలండి, మనం ఎవరిని సంతోషపెడుతున్నాం ఈరోజు? ఇంట్లో పిల్లల్ని సంతోషపెడుతున్నాం, కట్టుకున్న భార్యను సంతోషపెడుతున్నాం, భార్య భర్తను సంతోషపెడుతుంది. కానీ మనం పెట్టవలసింది ఎవరంట? దేవుని పెట్టాలి. ఇక్కడ మనం సత్కార్యము చేయటంతో సఫలం అవ్వాలంటే ఏం కోరుకున్నాడు దేవుడు? సత్కార్యములు చేయటంతో అందరూ ఉంటారా? కొందరే ఉంటారా? కొందరే ఉంటారు. ఆ కొందరు బలహీనులు ఉంటారు, బలవంతులు ఉంటారు. బలవంతులు ఏం చేయాలి? అప్పుడు మనం బలహీనుల్ని బలం పరచాలి. అవునా కదండి? అలా చేసినందుకు దేవుడు మనకి ఏమి ఇస్తారని చెప్పాడు? ఏం చేస్తానంటే శీతాలకు ఇస్తున్నారా? ఏమిస్తారంటే సఫలం. సఫలం సఫలము చేయొచ్చు, సఫలమగుచ్చు అని చెప్పాడు ఇక్కడ. అంటే దేవుని విషయం జ్ఞానం అభివృద్ధి పొందొచ్చు, అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు. ఇక్కడ ఆయనకి తగినట్టుగా ఫలము చేస్తూ దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా మనకు సత్కార్యాలు చేస్తే దేవుడు మనకు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. చేయాలంటే సమాజంగా మనం కూడుకోవాలి. మనం చేసే సత్కార్యాలు ఎలా ఉండాలి? ఇతరులకు మాదిరిగా ఉండాలి. అప్పుడే మనం సఫలం అవ్వచ్చు ఉంటాం దేవునిలో. మనం చేసే ప్రతి సత్కార్యము దేవునికి సంతోషం పెట్టే వారిగా మనం ఉండగలుగుతాం. తీతు పత్రిక 2:7 ముగించుకుందామండి. తీతు పత్రిక 2:7 పరపక్షమందున్నవాడు మనను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు, ఇప్పుడు చెప్పండి, నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనబరుచుకోవాలంటే ఇక్కడ ఇవన్నీ చేయాలంటే నువ్వేం చేయాలి? సంఘంగా కూడుకోవాలి. ఇది దేవుని ఆజ్ఞ. సంఘంగా కూడుకోవాలని దేవుని ఆజ్ఞ, సమాజంగా కూడుకోవాలని దేవుడి ఆజ్ఞ. ఇది సమాజంగా కూడుకోవడం అందరికీ మంచిదండి. ఏ ఒక్కరు కూడా దాన్ని నిర్లక్ష్యం పెట్టామనుకోండి, మనకి ఆ రోజు మరణ దినం ఆఖరి దినం కావచ్చేమో. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, ఇది దేవుని పని. మనం బాధ్యతగా తీసుకొని మనము ఆరాధనకి మనం మానకుండా రావాలి ప్రియులారా. ప్రతి సత్కార్యం మనం చేసామనుకో, దేవుడు మనకి ఏమి స్థానం చెప్పాడు? సఫలమగుచు, దేవుని ఆజ్ఞను నెరవేర్చి ఆయన సంతోషపరిచే వారిగా మనం ఉండగలుగుతామంట. అవకాశము అందరికీ వస్తుంది, కానీ చేయడానికి కొందరికే వస్తుంది. అది ఎవరికి వస్తుంది? విశ్వాసమైన మనకే వస్తుంది. అది బలహీనలు బలపరిచే వారికి ఎవరికి వస్తుంది? అది బయట ఎవరు వచ్చి చేస్తారా? సంఘంలో మనమే ఉన్నాం. మనం బలంగా ఉన్నాం అనుకోండి, బలహీనలు బలపరచాలి. అప్పుడే కదా మన దేవుడు మన వైపు కూడా చూడగలుగుతాడు. ప్రేమ చూపాలి. తన సమస్యలు ఏమున్నాయో తన సమస్యను తెలుసుకొని ఒక ఆదరణ మనం ఇవ్వాలి. అప్పుడు సంఘంలో మనము కూడా దేవుడి ప్రేమ చూపినట్టుగా, ఆయన మాదిరిగా ఉన్నట్టుగా, దేవుని యందు సత్కార్యంలో మనం కూడా సఫలమగుచు దేవుని సంతోషపెట్టేవాడిగా ఉండగలుగుతాం. దేవుడి పని ఎలా చేయాలంటే ఆదరణ చేయాలనుకుంటున్నాం. మరి ఆదివారం ఆరాధన మానేస్తే మనకేం జరుగుతుందంట? ఆ రోజు రక్షణ దినమైన వాక్యం మనం వినలేము.
ఆదివారం ఆరాధన మానేస్తే ఏమవుతుందంట? ఏమో ఆ రోజే మనకు చివరి దినం అవ్వచ్చేమో. ఆదివారం ఆరాధన మానేసామనుకోండి ఏం జరుగుతుందంట? ప్రేమ చూపలేము, సత్కార్యము చేయలేము. చివరికి ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చూసుకుంటే ఏమంటాం మనం? ఎటు చూసినా కేకలు, అరుపులు, అరుపులు, అరుపులు. అక్కడికి వెళ్తే మనమే తిరిగి రావడానికి లేదు. ఇక్కడ మన ఆదివారపు ఆరాధన మానేస్తే ఆ రోజు మనకి దేవుడు మనకి రక్షణమైన వాక్యాన్ని మనకి మిస్ అయిపోతుంది. ఇచ్చినప్పుడు దాన్ని మన రక్షణగా మనం తీసుకోవాలి. ప్రభువులో ప్రతి ఆదివారం మనం పాల్గొవాలి. యేసుక్రీస్తు వారి పునరుద్ధానం గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకన్నా ముందు సంఘంలో ఉన్న వారందరూ కూడా మనం ప్రేమ చూపాలి. బలహీనంగా ఉన్న వారిని బలపరచాలి. ఎంత చేయాలంటే ఏం చేయాలంటే సమాజంగా మనం కూడుకోవాలి. ప్రతి ఆదివారపు ఆరాధనలో మనం పాల్గొవాలి. ఎవరు ఒక ఆదివారం ఇక్కడికి వచ్చామంటే అది దేవుడి గురించి మనం తెలుసుకోవడానికి వచ్చింది. మనకి దీవెనకరంగా ఉండటానికి ఆ రోజు మనం ఆదివారం ఆరాధనలో మనం ఉండగలిగామని చెప్పి దేవుడు ఆశీస్సుల కోసం మన ఆదివారం ఆరాధన కూడా మిస్ అవ్వకుండా వెళ్ళాం. ఒకసారి మానేసామనుకోండి ఏం జరుగుతుంది మనకి? ఒకే రోజు మనం మానేస్తున్నాం అనుకోండి, ఒకరోజు ఆదివారం మనం మానేస్తూ ఉంటే మనకి ఏమవుతుందంట? మన జీవితం ఏమైపోతుంది? మన జీవితం దుర్భరం అయిపోతుంది. అప్పుడు కేకలు వేసినా ధనవంతులాగా మనకి పైకి రావడం లేదు. అందుకనే ప్రతి ఆదివారం, సోమవారం నుంచి ఆదివారం వరకు మనకి ఇచ్చిన సమయానికి, మనకి ఇచ్చిన ఆరోగ్యానికి, మనకి ఇచ్చిన ఆయుష్కి దేవుడికి మనం స్థుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికైనా ప్రతి ఆదివారము ఆరాధనలో మనం పాల్గొవాలి. సమాజంగా మనము కూడుకోవాలి. మరి ఇంతకు ఈ మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మా కన్నతండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములు తండ్రి. ఈరోజు తండ్రి ఈ కోండ్రకోట అనే గ్రామంలో తండ్రి ఈ సువార్త సభ 2వ రోజు మొదటి వాక్య సందేశంగా తండ్రి సమాజంగా కూడుక ఎందుకు మానవ ఎందుకు అని ఈరోజు ఇటున్న మీ పిల్లలకి తండ్రి మీరు రాయించిన బైబిల్ గ్రంథంలో నుంచి మాటలు తీసి తండ్రి వారికి వివరించాను తండ్రి. ప్రతి మాట కూడా తండ్రి వాళ్ళలో ఉన్న లోపాలను సరిదిద్దుకుని తండ్రి దేవుడి కోసం అనగా మీ గురించి మహిమపరిచే వారిగా తండ్రి, వాక్యానుసారంగా నడిచే వారిగా తండ్రి వారిని జ్ఞానాన్ని తండ్రి. మరి ఈ కోటలో తండ్రి తమ్ముడు ప్రసాద్ అలాగే కుమార్ మాస్టర్ గారు ఎంతగానో తండ్రి మీ గురించి ప్రయాసపడి సంఘంలో సత్యవాక్యాన్ని వినిపించాలని తండ్రి ప్రతి సెకండ్ మీ గురించి ఆలోచిస్తూ తండ్రి వారిని సంఘం ఎక్కుతారైనా తండ్రి వారి కుటుంబాన్ని, మాస్టర్ గారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేస్తారు. అలాగే తండ్రి నా సహోదరుడు, నా ప్రియుడు దైవజనుడు నాన్నబాబు గారు నా తర్వాత చెప్పడానికి సిద్ధపడుతున్నాను. మహోన్నతమైన మాటలు తండ్రి ఆయన ఒకటి ద్వారా మాకు ఆత్మక ఆహారమైన మాటలు తండ్రి మా నాన్నబాబు గారి ద్వారా మాకు వినిపించడానికి జ్ఞానాన్ని మంచి సహాయం చేయండి. ఎంతో మీ గురించి ఉన్నతంగా మిమ్మల్ని మహిమపరిచే కుటుంబంగా తండ్రి నాన్నబాబు గారు ఎల్లప్పుడూ కూడా మీ గురించి ఆలోచిస్తూ మీ పనులను ఉంటూ తండ్రి ఉంటాను. నా గొప్ప కార్యాల గురించి చేయడానికి ఇంకా మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. అలాగే తండ్రి ఈ ఊళ్ళో ఉన్న వారందరూ తండ్రి మీ మాటలు విన్న వారందరినీ కూడా ఆశీర్వదించండి, ఆరోగ్యం ఇవ్వండి, వారి అవసరం ప్రతి అవసరం తీర్చండి. ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.